హలో ఆల్, వెల్కమ్ టు క్లాక్ టెక్నాలజీస్. మీకు అందరికీ తెలుసు, మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. దీంట్లో మనం బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఫార్ మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IPv4 అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ ఏంటి, ప్రైవేట్ ఐపీ ఏంటి, ఐపీ అడ్రసెస్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఓకే, సో ఈ వీడియోలో మనం IPv4కి IPv6కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఆ రెండు ఏంటి అనేది చూద్దాం ఇన్ డీటెయిల్గా. So I am explaining all these basics in Telugu only for this video series. If anyone need it in English, please let me know in the comment section so that I can create a new videos in depth. I will explain everything from scratch and then I will upload it. Okay, so for the sake of Telugu audience, I am providing all these basics in Telugu to make it understand little better. So if you feel you need it in English, please let me know. I'm happy to create new videos in English language. Okay, so and the flow for this is, first we have already discussed about IP address and public and private IP address. Then we will be discussing about this IP4 and IPv6, and we have already seen what are the different classes and what is the difference between this public and private. సో మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఫస్ట్ వీటిల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూడండి, దెన్ కమ్ టు దిస్ వీడియో. అప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ దెన్ వన్స్ వీ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ బేసిక్స్, దెన్ వీ విల్ బీ creating a VPC in AWS, and we will be discussing in depth of AWS VPC and networking concepts. Then we will discuss about MuleSoft VPC, how to create VPC in MuleSoft. So once you know the all background of this VPC and IP addresses, everything, then it will be literally very easy for you to create a VPC and work on VPC or any other thing in MuleSoft. Okay, so finally we will discuss all these things in MuleSoft also. So that is our course motto itself. So we will be discussing all the basics. We will be discussing how we can do it in AWS. Then we will see how we can do it in MuleSoft. Okay, so if you are visiting our channel for the first time, please subscribe. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. గ్యారంటీగా చేసి త్వరగా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో IPv4 IPv6 అంటే ఏంటి? ఇవన్నీ ఈ రెండు ఏంటంటే టూ డిఫరెంట్ వర్షన్స్. మనం ఐపీ అడ్రస్ అనేది ఆల్రెడీ చూసాం. సో ఆ ఐపీ అడ్రస్లో 2 వర్షన్స్ ఉంటాయి, వర్షన్ 4, వర్షన్ 6 అనొచ్చు. ఓకే, సో చాలామంది నార్మల్గా ఏమనుకుంటారు అంటే IPv4 అనేది స్లోగా ఉంటుంది, IPv6 అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు ఒక మైత్ ఉంది. నేను అనడమే మైత్ అని చెప్పాను. సో ఇట్స్ లైక్ అది నిజం కాదు, అది జస్ట్ ఒక అపోహ మాత్రమే. IPv4 IPv6 అనేవి 2 డిఫరెంట్ వర్షన్స్ అంతే. వీటిలో ఒకటి ఫాస్ట్ ఉంటుంది, ఒకటి స్లో ఉంటుంది, ఒకటి కనెక్టివిటీ ఇది ఉంటుంది, ఒకటి అలా ఉంటుంది అనేది ఏం లేదు. అసలు ఎందుకు 2 వర్షన్స్ వచ్చాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ IPv4 గురించి ప్రీవియస్ వీడియోలో చూసాం. ఓకే, నేను మీకు అది ఒకసారి రీక్యాప్ చేస్తాను. IPv4 IPv6. ఓకే, సో 2 వర్షన్స్ ఆఫ్ IP అడ్రసెస్ ఇవి. I'm sorry, here I mentioned only IP. It is V. IPv4 and IPv6. Okay. So IPv4 అనేది 32-bit న్యూమరిక్ అడ్రస్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, IPv4 అనేది 32-bit. మనం ఆల్రెడీ ఒక IP అడ్రస్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఒక నార్మల్ IP అడ్రస్ తీసుకున్నాము, దాన్ని బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ చేసి కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో అది 32-bit. అది మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే నేను మీకు ప్రీవియస్ స్లైడ్ చూపిస్తాను. సో ఇక్కడ చూసాం, ఇదేంటి 8 ఆక్టెక్ట్స్ ఉంటాయి అండ్ 1 ఆక్టెక్ట్ అంటే 8 బిట్స్. సో ఇక్కడ మీకు ఇది ఒక్కొక్కటి కూడా 8 బిట్స్ కిందకు ఉంటుంది. సో 4 × 8 32. సో ఓవరాల్గా 32-bit. ఓకే, సో IPv4 అనేది 32-bit న్యూమరిక్ అడ్రస్. 32 బిట్స్ ఉంటాయి ఆ న్యూమరిక్ అడ్రస్లో. ఓకే, ఇలాగా 32 బిట్స్ అంటే ఇవి బైనరీ ఫార్మాట్లో ఉన్నవి మాత్రం మీరు కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయని. 8 బిట్స్ డాట్ 8 బిట్స్ డాట్ 8 బిట్స్ డాట్ 8 బిట్స్ ఓవరాల్గా 32 ఉంటాయి. బట్ IPv6లో వర్షన్ 6లో 128 బిట్స్ ఉంటాయి. అండ్ ఇవి హెక్సాడెసిమల్ అడ్రస్. నార్మల్ బిట్స్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉండవు, 128 బిట్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ అంటే ఏంటంటే నీకు నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కాంబినేషన్. సో ఇది ఒక ఎగ్జాంపుల్.
ఒక IPv6 వర్షన్ ఎలా ఉంటుంది అనేది ఇది ఎగ్జాంపుల్. చూడండి, దీంట్లో నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలాగ ఫామ్ చేస్తారు ఎలాగనేది మనం డీటెయిల్గా చూద్దాం. బట్ IPv4 అనేది 32 బిట్స్ న్యూమరిక్ అడ్రస్, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. జస్ట్ లైక్ దిస్ 160.6.23.6 ఓన్లీ నెంబర్స్. బట్ IPv6 వర్షన్లో 128 బిట్స్ ఉంటాయి ఓవరాల్గా కౌంట్, ప్లస్ అది కూడా హెక్సాడెసిమల్ అడ్రస్. హెక్సాడెసిమల్ అంటే మీకు బోత్ నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కాంబినేషన్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, సో IPv4 అడ్రస్లో మనకి పబ్లిక్ అడ్రసెస్ ఎన్ని జనరేట్ అవుతాయని చెప్పాము. ఆల్మోస్ట్ 4 బిలియన్ IP అడ్రసెస్ అనేవి జనరేట్ అవుతాయి IP వర్షన్ 4లో 32 బిట్స్ న్యూమరిక్ అడ్రస్ అనేవి. బట్ ఆ 4 బిలియన్ అడ్రసెస్ కూడా ఇప్పుడు సరిపోవట్లేదు, ఎందుకంటే నెట్వర్కింగ్ పెరిగిపోయింది, డివైజెస్ పెరిగిపోయి ఒక డివైస్ ఒక IP అడ్రస్ ఉండాలని మనం అనుకున్నాం. బట్ నవేడేస్ ఎన్ని డివైజెస్ పెరిగిపోయి, ఈవెన్ మన ఇంట్లోనే మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కొక్కరికి 2-3 డివైజెస్ ఉంటాయి. ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్, లేదా 2 ల్యాప్టాప్స్, ఒక మొబైల్, ఒక ట్యాబ్, ఒకరికే ఒక 4 డివైజెస్ ఉంటాయి. సో అలాగే ఓవరాల్ వరల్డ్లో ఇది ఎందుకంటే సింగిల్ అథారిటీ, వరల్డ్ వైడ్గా ఉండేది ఒకటే. సో వరల్డ్ వైడ్గా మనకి IPv4 వర్షన్స్ ఎన్ని జనరేట్ చేస్తాయి? 4 బిలియన్ IP అడ్రసెస్ జనరేట్ చేస్తాయి, పబ్లిక్ IP అడ్రసెస్. బట్ అవి కూడా ఇప్పుడు సరిపోవట్లేదు, దోస్ ఆర్ నాట్ సఫిషియంట్. అందుకని IPv6 వర్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. IPv6 వర్షన్ 128 బిట్స్ హెక్సాడెసిమల్, నెంబర్స్ ఆల్ఫాబెట్స్ రెండు ఉంటాయి. సో అందుకని ఇవి ఇంకా ఎక్కువ జనరేట్ చేస్తాయి IP అడ్రసెస్. సో IPv4లో ఉన్న 4 బిలియన్స్ అయిపోయినా కూడా ఈ IPv6 అనేవి 3 ట్రిలియన్స్, ఇక్కడ 340 డెసిలియన్స్ అడ్రసెస్ అని చెప్పాము. బట్ మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుంటే 3 ట్రిలియన్ IP అడ్రసెస్ జనరేట్ చేస్తుంది. ఇది ఇంకా కొన్ని తరతరాలు ఎన్ని డివైజెస్ వచ్చినా కూడా మనకి అవనేవి కన్జ్యూమ్ అయిపోవు. అట్లీస్ట్ ఇంకొన్ని జనరేషన్స్ వరకైనా మనం ఇంకో కొత్త IP అడ్రసెస్ అనేవి కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో అందుకని IPv6 వచ్చింది. ఇది ఫాస్ట్ స్లో అని కాదు, IPv4 అడ్రసెస్ సరిపోవట్లే కాబట్టి IPv6 అనే వర్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది 3 ట్రిలియన్ IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది, పబ్లిక్ IP అడ్రసెస్ని మాత్రమే. ప్రైవేట్ ఎలాగో మనకి డూప్లికేట్ ఉంటుంది, మనం జనరేట్ చేసుకుంటాం, అది ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోలో. ఓకే, అండ్ ఇది ఎలా ఉంటుందంటే 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్, 8 సెట్స్ ఉంటాయి, 16 బిట్స్ ఉంటాయి ఒక్క దాంట్లో. సో ఇది నేను జస్ట్ నార్మల్ IP అడ్రస్ కదా, బిట్స్ వైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, 0s 1sతో చూస్తే. ఇవి చూడండి, ఇవి 4 డిజిట్స్, ఇవి 4, ఇవి 4, సో 8, ఇవి 8, ఇవి 8, ఇవి 8, అలాగా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 into 8 64, ఇక్కడ 64 ఉన్నాయి ఓవరాల్గా. బట్ బిట్స్ వైజ్ చూస్తే 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఒక IP అడ్రస్ అనేది ఎప్పుడూ కూడా నెట్వర్క్ అడ్రస్ని, హోస్ట్ అడ్రస్ని రెండింటిని కలిగి ఉంటుంది. అది నేను మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా CIDR క్లాస్లో చెప్తాను. CIDR సెషన్లో మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా అది అర్థమవుతుంది, నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి, హోస్ట్ అడ్రస్ అంటే ఏంటి అని. ఓకే, అది ఇప్పుడు జస్ట్ ఒక IP అడ్రస్లో నెట్వర్క్ అడ్రస్ ఉంటుంది, హోస్ట్ అడ్రస్ అని 2 పార్ట్స్ ఉంటాయని వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ 2 పార్ట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్డ్గా మనం CIDR వీడియోలో చూద్దాం. ఓకే, సో IPv4 అనేది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, IPv4 అనేది ఆల్రెడీ చూసాం. ఈ ఒక IP అడ్రస్ తీసుకున్నాము, దీన్ని బిట్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉంటాయి? ఇవి 8, 8, 8, 8, 32 బిట్స్. సో ఆల్రెడీ చూసాం. సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో అంతా మనం చేసాము. సో మీరు ఇది మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో మనకి డీటెయిల్డ్గా ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అని కూడా నేను చెప్పున్నాను. ఓకే, సో నౌ లెట్స్ ఫోకస్ ఆన్ IPv6. ఓకే, సో IPv6 అనేది 128 బిట్ హెక్సాడెసిమల్ అండ్ 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్. 3 ట్రిలియన్ ప్లస్, ఇంకా 3 ట్రిలియన్ కంటే ఎక్కువ IP అడ్రసెస్ని కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇవి ఎన్ని ఉన్నాయంటే 16 డిజిట్స్ 16 బిట్స్ ఉంటాయి. ఇవి కౌంట్ చేశారంటే మీరు 16 బిట్స్ ఉంటాయి. అలాంటివి కోలన్తో సెపరేట్ అయి ఉంటాయి. మనకి IPv4లో ఎలాగ సెపరేట్ అయి ఉంటాయి? డాట్తో, పీరియడ్స్తో. సో 4 పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క నెంబరు పీరియడ్స్తో సెపరేట్ అయి ఉంటుంది. ఒక్కొక్క పార్ట్లో కూడా నెంబర్ రేంజ్ 0 to 255 అని ఆల్రెడీ చూసాం కదా. సో అలాగా IPv6లో ఎలాగంటే ఇలాగ 16 బిట్స్ ఉంటుంది. ఇలాంటి 16 బిట్స్ ఉండేవి 8 ఉంటాయి. ఆ 8 సెట్స్ కూడా కోలన్తో సెపరేట్ అయి ఉంటాయి, పీరియడ్ కాదు, ఇక్కడ డాట్ కాదు, కోలన్. ఓకే, ఇది 16 బిట్స్, ఇది 16 బిట్స్ నేను కలర్స్లో హైలైట్ చేసింది. ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే మీరు అన్ని 8s అన్ని 0s ఉన్నాయి. ఈ అన్ని 0s కూడా ఏంటి 16 ఉంటాయి ఇక్కడ.
ఓకే, ఇలాంటి 16 బిట్స్తో ఉన్నవి 8 సెట్లు ఉంటాయి. సెట్ అని ఎలా తెలుస్తుంది మీకు? కోలన్తో సెపరేట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక సెట్ కోలన్, ఇంకో 16 బిట్స్ కోలన్, ఇంకో 16 బిట్స్ కోలన్, మళ్ళీ 16 బిట్స్ కోలన్, 16 బిట్స్ కోలన్, ఇలాగా 8 సెట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్, 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇది ఎలా ఫామ్ అవుతుంది అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎగ్జాంపుల్, ఈ 16 బిట్స్ 8 సెట్స్ ఆఫ్ 16 బిట్స్ అనేది ఇది మనకి బైనరీ ఫార్మేట్లో ఉన్న IPv6 యొక్క ఎగ్జాంపుల్. దీన్ని మనం IPv6 IP అడ్రస్కి కన్వర్ట్ చేయాలి, ఈ ఫార్మేట్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఈ 2 టేబుల్స్ని యూస్ చేసుకొని మనం కన్వర్ట్ చేద్దాం. IPv4 కూడా మనం ఇలాగే కన్వర్ట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో మీరు అది చూడండి, మీకు అది ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడికి వస్తే మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బైనరీ ఫార్మాట్లో ఉన్న ఈ IP అడ్రస్ని నార్మల్ IPv6 ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది అని చూడాలి అంటే, ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనకి ఇవన్నీ ఎన్ని ఉంటాయి అనుకున్నాము? 16 బిట్స్ ఉంటాయి కదా, దాంట్లో 4 మాత్రమే తీసుకొని కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ 4 ఏంటి? 0010. ఓకే, నేను మీకు నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 0010 ఏంటి? ఫస్ట్ 4 డిజిట్స్ అది తీసుకుంటాం, ఫస్ట్ 4 బిట్స్. ఓకే, సో ఫస్ట్ 4 బిట్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దాన్ని ఈ ఫార్మేట్లో కింద రాసుకోవాలి. ఫస్ట్ ఇవి బిట్స్ 2 to the power 0, 2 power 1 అండ్ 2 power 2, 2 power 3 అని చెప్పుకున్నాం కదా. సో అలాగా, సో ఈ 4 బిట్స్ మాత్రమే రాసుకోవాలి. ఓకే, సో 1 2 4 8 రివర్స్లో 1 2 4 8. సో ఇప్పుడు దీన్ని మార్చుకోవాలి మనం. నేను కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తాను, ఈ 4 బిట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకి కన్వర్ట్ చేయాల్సిన బైనరీ ఫార్మేట్లో ఉన్న ఆ బైనరీ బిట్స్ ఏమో 0010, దాని కింద ఈ నెంబర్స్ వేసుకుంటాం, 82421 అని వేసుకుంటాం. ఓన్లీ 4 డిజిట్స్ తీసుకుంటాం. ఓకే, సో 0010 అది తీసుకున్నాం, వాటి కింద 8421 అని వేసుకోండి. ఎక్కడైతే 1s ఉన్నాయో అది మాత్రమే మనకి వ్యాలిడ్, మిగిలినవి జీరోస్. సో ఇక్కడ ఎక్కడుంది? 2 పైన 1 ఉంది, 2కి ఈక్వాలెంట్గా 1 ఉంది, మిగిలినవన్నీ జీరోస్. సో ఈ 4 బైనరీ బిట్స్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే, 1 అనేది 0 మనం ఇగ్నోర్ చేయొచ్చు, 4కి 0 ఉంది ఇగ్నోర్ చేయొచ్చు, 8కి 0 ఉంది ఇగ్నోర్ చేయొచ్చు, 2కి మాత్రమే 1 ప్రెజెంట్ ఉంది. సో ఇది 2 అలాగా. సో నెక్స్ట్ 4 బిట్స్ తీసుకోండి. ఇప్పుడు 0010 తీసుకున్నామా, నెక్స్ట్ ఏంటి? 0110 0110. సో అది రాసుకోండి. మళ్ళీ ఏం చేయాలి? దీని కింద నెంబర్స్ వేసుకోవాలి, ఆక్టెట్ నెంబర్స్ 8 4 2 1. ఇది కామన్. ఓకే, సో ఇప్పుడు వేటి మీద 1 ఉందో అవి మాత్రమే యాడ్ చేసుకుంటాం. ఓకే, వన్ పైన ఏముంది? 0 ఉంది, సో ఇది అనవసరం, ఇది యాడ్ చేసుకోక్కర్లేదు. 2 మీద ఎంత ఉంది? 1 ఉంది, సో మనకి 2 అనేది కావాలి. ప్లస్ 4 పైన 1 ఉంది, 4 ప్రెజెంట్ ఉంది కాబట్టి, సో మీరు ప్రెజెంట్ ఆబ్సెంట్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. 1 అంటే ప్రెజెంట్, 0 అంటే ఆబ్సెంట్, లేదా 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. అలాగా ట్రూ ఉన్నవన్నీ యాడ్ చేసుకొని మనం వచ్చే ఫైనల్ నెంబర్ని వేసుకోవాలి అలాగా. సో 4 పైన 1 ఉంది, సో 4 కావాలి. నెక్స్ట్ 8 మీద 0, 8 ఈజ్ ఫాల్స్, సో అవసరం లేదు. సో 2 + 4 ఎంత? 6. ఇప్పుడు మనం ఏం చేయాలంటే IP అడ్రస్, IPv6 అడ్రస్, ఇవి వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవన్నీ పక్క పక్కన రాసుకుంటే అదే అయిపోతుంది. 2, ఈ ఆన్సర్ ఏంటి? 6. ఓకే, అలాగా అన్ని 4 బిట్స్ని చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ 4 బిట్స్ ఏంటి? 1101. నెక్స్ట్ది 1101. మళ్ళీ ఏం చేస్తాం? దీని కింద 8421 వేసుకుంటాం. 8421. సో ఇప్పుడు మనం ఏవేవి ప్రెజెంట్ ఉన్నాయో వాటిని మాత్రం యాడ్ చేసుకుంటాం.
సో 1కి ప్రెజెంట్ ఉందా? ఎస్, 1 ఈజ్ ట్రూ. ప్లస్ 2కి 0 ఉంది, అవసరం లేదు. 4కి 1 ఉంది, సో 4. ప్లస్ ఇంకోటి కూడా ఉంది మనకి, 8కు కూడా 1 ఉంది, 8 కూడా ట్రూ, సో 8. వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది? 12, 13 అవుతుంది. బట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 13 ఇక్కడ డైరెక్ట్గా వేసేయకూడదు ఐపీ అడ్రస్లో. ఓకే, ఎందుకంటే ఏవైనా 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని నెంబర్స్గా వేయకూడదు, లెటర్స్లో మార్చాలి. సింగిల్ డిజిట్ ఉన్నవి మాత్రం డైరెక్ట్గా ఐపీ అడ్రస్లో రాసేసుకోవచ్చు. డబుల్ డిజిట్ ఉన్నవి ఆల్ఫాబెట్స్లో రాయాలి. ఆ ఆల్ఫాబెట్స్ కోసం ఈ టేబుల్. మీకు ఏ నెంబర్ 2 డిజిట్స్ వచ్చిందో ఇది 10 నుంచి 15 వరకే ఉంటాయి. మీకు టోటల్ యాడ్ చేస్తే మీకు 16లో 17లో అవి రావు. ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేసి చూడండి ఎన్ని వస్తాయి? 8 + 2 10, ఇదో 4 14, ఇదొకటి 15. సో ఓవరాల్గా మీకు 15 వస్తాయి. సో 10 నుంచి 15 లోపల ఉన్న 2 డిజిట్స్ మాత్రమే వస్తాయి. వాటికి ఈక్వివాలెంట్ ఆల్ఫాబెట్స్ ఇవి. ఈ టేబుల్ కూడా మీరు పక్కన రాసి పెట్టుకుంటే మీకు కన్వర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు? 2 డిజిట్ నెంబర్ 13 వచ్చింది. 13కి ఈక్వల్గా ఉండే లెటర్ ఏంటి? డి. సో ఇక్కడ 13 బదులు ఏం రాసుకోవాలి? డి. సో ఐపీ అడ్రస్లో కూడా డి. అలాగా 4 డిజిట్స్, ఇక్కడ 4 నెంబర్స్ వచ్చిన తర్వాత కోలన్ పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి? 3 సెట్స్ చేసాం మనం. ఇప్పుడు లాస్ట్లో ఉన్న 4 డిజిట్స్ 1 0 1 1. సో 1 0 1 1. మళ్ళీ 8 ఏం రాస్తాం? కింద మన ఆక్టెట్స్ రాసుకుంటాం. 8 4 2 1. ఇది ఇంకా మీకు ఏంటంటే డ్రా చేసి చూపిస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. ఓకే, సో ఇక్కడ ప్రెజెంట్ ఉన్నవి మాత్రం యాడ్ చేసుకోండి. సో 1 పైన 1 ఉంది, 1 ఈజ్ ట్రూ, సో 1. ప్లస్ 2 మీద కూడా 1 ఉంది, సో 2 ఈజ్ ప్రెజెంట్. 4 మీద 0 ఉంది, సో 4 ఆబ్సెంట్. 4 ఈజ్ ఫాల్స్, నో నీడ్ టు యాడ్. నౌ 8 మీద 1 ఉంది, సో 8 యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎంత అయింది యాడ్ చేస్తే? 11. 11 సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్? ఇట్ ఈస్ డబుల్ డిజిట్. సో 11 అనేది డైరెక్ట్గా ఇక్కడ రాసేయకూడదు. 11కి ఈక్వివాలెంట్ లెటర్ ఏముంది? 11 = బి. 11 బదులు బి రాయాలి. సో ఇక్కడ మనం ఏమొస్తుంది? దీని వాల్యూ బి. అలాగా మనకి నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కాంబినేషన్ ఉంటుంది IPv6 అడ్రస్. సో ఇక్కడ 4 అయ్యాయా? ఇప్పుడు మనం కోలన్ పెడతాం. ఓకే, దెన్ ఇలాగా ఏం చేసాము? ఎన్ని చేసాం ఇప్పటికి? 4 చేసాం. అంటే ఏంటి? ఎన్ని నెంబర్స్ వచ్చినట్టు మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 బిట్స్ని కన్వర్ట్ చేసాం, IPv6కి కోలన్ పెట్టేసాం. ఇక్కడ కూడా అలానే ఉందా? ఇది మాత్రమే చేసాం మనం. సో 16 బిట్స్ చేసాం, కోలన్ పెట్టాం. నెక్స్ట్ 16 బిట్స్ని కూడా అలాగే 4 బిట్స్ కింద తీసుకొని ఈ నెంబర్స్ని వీటిని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసి కోలన్ పెడతాం. సో నెక్స్ట్ 16 బిట్స్ తీసుకొని 4 బిట్స్ కింద తీసుకొని ఈ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి దానికి ఒక ఐపీ అడ్రస్ ఫార్మాట్ తెచ్చి కోలన్ పెడతాం. సో అన్ని జీరోస్ ఉంటే 4 జీరోస్ పెట్టేసుకోవచ్చు. 1s 0s కాంబినేషన్ ఉంటే ఇలాగ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా మీకు IPv6 అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ 4 మాత్రమే చేసాం, కన్వర్ట్ చేసాం. 26 dB మనం చేసింది కూడా సేమా? 26 dB కోలన్. సో 26 dB కోలన్. నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేస్తే మీకు ఇది రావాలి, 0425 అనేది రావాలి. నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేస్తే మీకు ఏం రావాలి? 2CA1 అనేది రావాలి. ఈ టేబుల్, ఈ నెంబర్స్ యూస్ చేసుకుంటే. ఓకే, మీరు కన్వర్ట్ చేయండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా చేయాలో నేను ఇక్కడ చెప్పాను కదా. సో అలాగా 4 డిజిట్స్ తీసుకొని దాని కింద 8421 అని నెంబర్స్ వేసుకోండి. ఏవైతే ప్రెజెంట్ ఉన్నాయో, ఏ నెంబర్స్కి అయితే పైన 1 ఉందో ఆ కింద ఉన్న ఈ నెంబర్స్ని యాడ్ చేయండి. ఇక్కడ 1 మీద 0 ఉంది, సో వదిలేసాం. 2 పైన 1 ఉంది కాబట్టి 2 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూసారంటే 0110 8421 వేసుకున్నాం. 1 మీద 0 ఉంది, సో 1 తీసుకోలేదు. 2 మీద 1 ఉంది, సో 2 తీసుకొని యాడ్ చేసుకున్నాం. 4 పైన 1 ఉంది, సో 4 తీసుకొని యాడ్ చేసుకున్నాం. మళ్ళీ 8 మీద 0 ఉంది, సో 8 అవసరం లేదు. సో 1 8 ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఈ కింద ఉన్న బిట్స్ని మనం యాడ్ చేయాలి. పైన మన రాసుకున్న బైనరీ బిట్స్ని కాదు, కింద రాసుకున్న ఈ బిట్స్ని మనం యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 తీసుకున్నాము, 4 తీసుకున్నాం. ఎందుకంటే 2 మీద 4 మీద మాత్రమే 1s ఉన్నాయి, మిగిలిన వాటి మీద 0s ఉన్నాయి. నెక్స్ట్ 4 తీసుకుంటాం. నెక్స్ట్ 4 బిట్స్ దీంట్లోవి నెక్స్ట్ 4 బిట్స్ తీసుకుంటాం.
అలాగా 4 బిట్స్ మొత్తం ఇవి ఎన్ని ఉంటాయి 16 ఉంటాయి. అంటే ఒక కోలన్ తర్వాత మనకి 16 బిట్స్ ఉంటాయి, 16 జీరోస్ వన్స్ ఉంటాయి. వాటిల్లో అన్ని వరుసగా 4 కింద డివైడ్ చేసి 4 బిట్స్ తీసుకొని ఈ నెంబర్స్ని ఈ ఆల్ఫాబెట్స్ని కలిపి మనం ఇలాగ కన్వర్ట్ చేసుకుంటాం. దెన్ కోలన్. సో మీకు IPv6 అడ్రస్లో ఇలాగ 4 లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్లో 4 ఉంటాయి. 4 ఉంటాయి కోలన్ 4 కోలన్ ఇలాగ ఎన్ని ఉంటాయి 5 6 7 8 ఉంటాయి. IPv6లో ఇక్కడ చూసారంటే మీకు 8 ఉంటాయి, 8 పార్ట్స్ ఉంటాయి. IPv4లో మనకి ఎన్ని ఉంటాయి 4 పార్ట్స్ ఉంటాయి. మనం చూసాం 4 పార్ట్స్ బట్ అన్ని నెంబర్స్ కాబట్టి అది కన్వర్ట్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది మనకి. IPv6లో 8 పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్లో నెంబర్స్ ఆల్ఫాబెట్స్ 2 ఉంటాయి. సో అందుకని ఇది కన్వర్ట్ చేయడం కొంచెం కష్టం. అందుకని బైనరీని తీసుకొని మీరు IPv6 అడ్రస్కి కన్వర్ట్ చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలాగా మనకి ఇప్పుడు చూడండి మనం ఒక బైనరీ అడ్రస్ని తీసుకొని ఒక IP అడ్రస్ కింద కన్వర్ట్ చేసాం. దీంట్లోనే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కాంబినేషన్ ఇన్ని ఉన్నాయి. సో ఇలాంటి కాంబినేషన్ అండ్ పర్మిటేషన్స్తో ఈ IPv6 అనేది 3 ట్రిలియన్ ప్లస్ ఆఫ్ IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది డిఫరెంట్ కాంబినేషన్స్తో. సో అవి ఇప్పటికిప్పుడే అవ్వవు. 2-3 తరాలు కూర్చొని IP అడ్రస్లన్నీ వాడేసుకుంటే కూడా అవ్వవు. అప్పుడేమన్నా ఒకవేళ IPv8 అనేది ఏమన్నా కనుక్కుంటారేమో చూడాలి. ఓకే, సో చూడండి నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేసి చూసాను. మీకు ఇంకొంచెం ఈజీగా ఎలా అర్థమవుతుందంటే IPv4లో 32 బిట్స్ కదా, 32 బిట్ కదా IPv4. సో 2^32 IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది. మీకు ఇట్లా 4 బిలియన్ 3 ట్రిలియన్ గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే IPv4 అనేది 32 బిట్. సో 2^32 అన్ని IP అడ్రసెస్ వస్తాయి మీకు ఓవరాల్గా. IPv6 అనేది 128 బిట్స్. సో 2^128 దాని ఆన్సర్ ఎంత వస్తుందో అన్ని IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది. చూడండి IPv4 2^32 వేశాను నేను క్యాలిక్యులేటర్లో, ఇన్ని వచ్చాయి. ఇన్ని IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అయిపోవచ్చాయి. ఓకే, సో IPv6 2^128. సో 2^128 వేస్తే ఇది వచ్చింది మీకు రిజల్ట్. ఇది మనకి చదవడం కూడా నెంబర్ కష్టంగానే ఉంది. 3 ట్రిలియన్స్ అన్ని IP అడ్రసెస్ని జనరేట్ చేస్తుంది. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6. ఇప్పుడు మీకు క్వశ్చన్ కావాలి కదా, సో మీరు ఏం చేస్తారంటే ఈ కంప్లీట్ సెట్స్ని మీరు కన్వర్ట్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకటి తీసుకోండి, ఏదన్నా జస్ట్ ఒక 16 బిట్స్ తీసుకోండి. ఈ 16 బిట్లో 4 కింద నేను ఎలాగైతే మీకు చూపించానో అలాగా కన్వర్ట్ చేసి దాన్ని ఈ ఫార్మేట్లో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. జస్ట్ చూసి కాపీ పేస్ట్ చేయకండి, జస్ట్ ట్రై చేయండి. లేదు మీకు వేరేది ఏదన్నా ఎగ్జాంపుల్ ఇస్తాను. యా, ఫస్ట్ ఇది ట్రై చేయండి. నెక్స్ట్ కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను వేరే క్వశ్చన్, వేరే IP అడ్రస్ జస్ట్ బిట్స్ అని ఉండేది, ఇలాగ బిట్స్ ఫార్మాట్లో ఉండేది. దెన్ యూ కెన్ ట్రై. ఓకేనా? సో మీకు ఇంకేదన్నా వీటిలో డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇది IPv6 IPv4కి డిఫరెన్సెస్. అండ్ ఇందాక మనం IP అడ్రస్ ఎలా చూడాలో చూసాం, ప్రైవేట్ అడ్రస్ పబ్లిక్ అడ్రస్ 2 ఎలా చూడాలో చూసాము. ఇప్పుడు దీంట్లోనే IPv6 అడ్రస్ కూడా వస్తుంది సమ్ టైమ్స్, చూద్దాం. ఓకే, మన నెట్వర్క్లో ఇది IPv6 అనేది ఇక్కడ పెట్టలేదు కాబట్టి IPv6కి మనకి పబ్లిక్ అడ్రస్ అయితే రావట్లేదు. సో ప్రైవేట్ అడ్రస్ చూద్దాము. ఇది ఎలా చూడాలో కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో మీరు అది ఫాలో అయితే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రైవేట్ అడ్రస్ చూస్తాను ఒకసారి. ప్రైవేట్ అడ్రస్ అయితే ఉంది చూడండి, IPv6 అడ్రస్ ఇది FE80. డబుల్ కోలన్స్ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే మధ్యలో ఉన్నవి అన్ని జీరోస్ అని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో కూడా అన్ని జీరోస్ ఉన్నాయి. సో అవి మెన్షన్ చేయడం ఎందుకు, ఇక్కడ ఈ దీంట్లో అన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఈ పార్ట్ అన్ని జీరోస్ ఉన్నాయి. సో మనం జస్ట్ మెన్షన్ చేసేసాం ఇక్కడ అన్ని 4 జీరోస్ కింద. ఓకే, బట్ జనరల్గా బెస్ట్ ప్రాక్టీస్ కింద ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మధ్యలో ఏదన్నా నెక్స్ట్ ఆక్టెక్ట్ అంతా అంటే నెక్స్ట్ పార్ట్ అన్న అన్ని జీరోలు ఉన్నాయనుకోండి, అది మెన్షన్ చేయకుండా జస్ట్ దాన్ని అలా వదిలేస్తారు, గ్యాప్ వదిలేసి కోలన్ ఇచ్చేసి నెక్స్ట్ పార్ట్ రాసేస్తారు అలాగే. సో ఇక్కడ 2 కోలన్స్ ఉన్నాయి కదా, దాని మధ్యలో ఉండేవన్నీ 4 జీరోస్ అని గుర్తుపెట్టుకోండి. సో నా సిస్టమ్కి IPv4 అడ్రస్ అయితే ఇది 192.168.0.125, 4 పార్ట్స్ ఉన్నాయి, అన్ని నెంబర్స్ ఉన్నాయి. నా సిస్టమ్కి IPv6 అడ్రస్ అయితే ఇది కాంబినేషన్స్ ఉన్నాయి, లెటర్స్ నెంబర్స్ పర్సంటైల్స్ కూడా ఉంది, సో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కాంబినేషన్ IPv6 అడ్రస్.
సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. IPv4కి IPv6కి డిఫరెన్స్ అండి ఎలా ఉంటాయి, ఎన్ని అడ్రసెస్ అనేది జనరేట్ చేస్తుందని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఇంకేదైనా కొత్త టాపిక్స్ కావాలంటే కూడా మీరు కమెంట్ చేయండి, నేను వెంటనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ మనం డిస్కస్ చేస్తున్నాం గోయింగ్ ఫార్వర్డ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.